అందరికీ నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక యువకుడు ప్రతి సంవత్సరం జరిగే ఒక కంపెనీ మీటింగ్కు హాజరు కావడం జరిగింది. అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగా గడిపి అలసిపోయి తన రూమ్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఆకలి వేయడంతో తొందరగా తినేసి వద్దామని చెప్పేసి కింద ఉన్నటువంటి రెస్టారెంట్కి రావడం జరిగింది. అక్కడ ఆ యొక్క వంటల చూసి వాసనకు ఈరోజు కడుపు నిండా తిందామని చెప్పేసి అతడు తనకు నచ్చినటువంటి ఒక పరోటాను ఆర్డర్ ఇచ్చేసి ఇవ్వడం జరిగింది. తీరా తనకు టేబుల్ దగ్గరికి పరోటా తీసుకొని రావడంతో తిందామని చెప్పేసి పరోటా తీసుకొని నోట్లో పెడుతుండగా తనకు తెలియకుండానే హోటల్ బయటికి ఒకసారి ఎందుకో చూడడం జరిగింది. చూడడంతో బయట ఒక 10 సంవత్సరాలు నిండినటువంటి ఒక చిన్న బాలుడు హోటల్లోకి చూస్తూ హోటల్లో ఉన్నటువంటి ఫుడ్నే చూస్తూ దీనంగా చూడడం జరిగింది. అది చూసినటువంటి ఆ యొక్క యువకుడు బయటికి వచ్చి ఆ బాలుని, అదే కాకుండా తనతో ఉన్నటువంటి తన చెల్లెల్ని చూసి వాళ్ళ కళ్ళలో ఉన్నటువంటి ఆకలిని చూసి తన ఆకలి అనేటువంటిది నా మనసుకు కలిగిన బాధ ఆకలి తప్ప ఇది నాకు నిజమైనటువంటి ఆకలి కాదు అని చెప్పేసి ఆ ఇద్దరిని లోపలికి తీసుకొని వచ్చేసి ఇద్దరికి పరోటా ఆర్డర్ ఇచ్చేసి ముగ్గురు కలిసి ఆ యొక్క పరోటా తినడం జరిగింది. అప్పుడు ఆ పిల్లల్లో ముఖంలో చూసినటువంటి ఆనందంతో తను చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. సరే తిన్నారు. తిన్న తర్వాత పిల్లలు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అతడు కూడా వెళ్ళి చేయి కడుక్కొని బిల్లు కడదామని చెప్పేసి ఆ చిట్టి తీయడం జరిగింది. తీసిన తర్వాత ఆ బిల్లులో ఉన్నటువంటి మాటలు చూసి తను హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. ఇంతకు ఆ బిల్లులో ఏముంది అని అంటే, ఆ హోటల్ యజమాని ఆ చిట్టిలో ఏం రాశాడంటే, కొన్ని మంచి పనులకు, అదే కాకుండా సేవా కార్యక్రమాలకు మా దగ్గర మా యంత్రాల్లో బిల్లులు వేయము, మీరు చాలా మంచి పని చేశారు అని చెప్పేసి ఆ యొక్క చిట్టిలో ఆ హోటల్ యజమాని రాయడం జరిగింది. అంటే మంచి పని మీరే కాదు, మేము కూడా చేస్తాము అని చెప్పేసి. థ్యాంక్ యూ. జై హింద్.